హాయ్ అండి, ఎంఎల్ వరల్డ్కి స్వాగతం. సో ఇవాళ వీడియో హెల్దీగా లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకొని వెయిట్ లాస్ అవ్వాలనేది డే 4లోకి అయితే మనం వచ్చేసాము. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము. నేనైతే కొర్రలు తీసుకున్నానని 50 గ్రామ్స్ తీసుకున్నాను. సో దానికి 175 క్యాలరీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడైతే నేను కుకుంబర్ తీసుకున్నాను, 181 గ్రామ్స్ తీసుకున్నాను. సో దానికి క్యాలరీస్ 27 క్యాలరీస్ మాత్రమే ఉన్నాయి. సో ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. ఆనియన్ తీసుకున్నానండి, 36 గ్రామ్స్కి 40 క్యాలరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను బౌల్ని మెజర్మెంట్ చేసుకుంటున్నాను. సో మైనస్ చేస్తున్నానండి బౌల్ని. సో నేనైతే రెడ్ క్యాబేజీ తీసుకున్నాను. ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేదంటే వైట్ కలర్ క్యాబేజీ కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, 22 క్యాలరీస్ ఉన్నాయి దీంట్లో అయితే. సో నేనైతే 160 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను, 165 గ్రామ్స్ క్యాలరీస్ ఉన్నాయి. సో మనము హెల్దీగా తినాలి కదండి. సో ఇలాంటి ఫుడ్ కూడా మనం తీసుకోవాలి. సో మనము డైట్ చేస్తున్నా కానీ మనకి ఒళ్ళు అనేది వీక్ అవ్వకుండా బాడీ హెల్దీగా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. సో 2 ఎగ్స్ తీసుకున్నాను. సో దానికి 160 క్యాలరీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనము లాస్ట్ దాకా మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నాము అనేది కూడా మీకు లాస్ట్లో మెన్షన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. నేనైతే తోటకూర 152 గ్రామ్స్ తీసుకున్నాను, 162 క్యాలరీస్ ఉన్నాయి. సో దీంట్లో హై ప్రోటీన్ క్యాలరీస్ ఉంటాయి. సో దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆకుకూర తీసుకున్నాను నేనైతే ఈరోజు. సో ఈ ఆకుకూరలో మీకు ఏ ఆకుకూర ఉన్నా కానీ అవైలబుల్గా తీసుకోవచ్చు. నేనైతే తోటకూర తీసుకున్నాను. ఇప్పుడైతే కొర్రల్ని నేను నైటే నానబెట్టేసుకున్నానండి. సో మీకు వీడియోలో మెజర్మెంట్ అయితే మీకు చూపించాను. సో నైట్ మనము ఎంత తీసుకున్నామో క్వాంటిటీ అనేసి నైటే నానబెట్టుకుంటే కొర్రల్ని మనకి ఈజీగా ఉడికిపోతుంది. సో చాలా మంచిదండి. ఇప్పుడైతే నేను తోటకూరని ఒక బాండల్లో వేసుకొని ఆవిరికి బాగా ఉడికించేసుకుంటాను, పచ్చివాసన లేకుండా. సో ఈ ఫుడ్ నేను లాస్ట్లో ఎంత తిన్నాను అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నేనైతే ఇప్పుడు కూర ఉడికిన తర్వాత అదే కళాయిలో నేను రెడ్ క్యాబేజ్, చికెను, కొంచెం పసుపు వేసుకున్నానండి. ఆ వీడియో కొంచెం స్కిప్ అయింది. సో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు క్యాబేజీ సపరేట్గా బాయిల్ చేసుకోవచ్చు అండి. సో నేనైతే ఒకే దాంట్లో బాయిల్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే కొర్రల రైస్ కూడా మనకి ఉడికిపోయింది. సో మీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను షార్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే కీరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. సో అవన్నీ కూడా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. సో నేను ఎగ్స్ మధ్యలో కట్ చేసుకొని బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను, మిరియాల పొడి. సో ఒకవేళ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మనం తినే ఫుడ్లో మనకి ఎనర్జీ ఉందా లేదని మనం ఫస్ట్ చూసుకోవాలండి. నేను చూపించే ఈ ఫుడ్ మీరు 1 వీక్ వరకు కూడా తిన్నా కానీ బాడీ అనేది వీక్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కొర్రలు కూడా నేను 1 కప్ తీసేసుకున్నాను. సో ఉడకబెట్టిన తోటకూర అది కూడా 1 కప్ వచ్చిందండి బాయిల్ చేస్తే. సో ఉడకబెట్టుకున్న చికెను, ప్రోటీను, ఫైబరు అన్నీ కూడా మనకి పీచు పదార్థాలు అన్నీ కూడా మనకి ఈ ఫుడ్లో మనకి వచ్చేస్తాయి కాబట్టి మనకి ఎనర్జీ అయితే చాలా బాగుంటుంది. సో పెరుగు కూడా తీసుకున్నాను. పెరుగు ఎంత వెయిట్ తీసుకున్నాను అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నానండి. సో 143 తీసుకున్నానండి. సో క్యాలరీస్ 141 ఉందండి క్యాలరీస్. సో ఫుడ్ అయితే టోటల్గా ఇదే అండి. సో
సో నేను దీంట్లో ఫుల్ అయితే నేను తినలేకపోయాను. సో ఇది ఫుల్ అయితే మనకి తినే వరకు తినచ్చు. ఒకవేళ ఎక్కువ అయిపోతే మాత్రం తీసి పక్కన పెట్టేసేయండి. సో నేనైతే 892 క్యాలరీస్ ఉండే ఫుడ్ని ఈరోజు డే 4లో అయితే ప్రిపేర్ చేశాను. సో నేను లాస్ట్ రెడ్ క్యాబేజీ, సో కొంచెం కీరా ముక్కలు అయితే వదిలేసాను, నాకు హెవీ అయిపోయిందండి. సో ఒకవేళ మీకు కానీ ప్రిపేర్ చేసుకుని ఇలా తినే పని అయితే ఖచ్చితంగా ఫుల్గా తినచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా ఉంది అంటే తీసి పక్కన పెట్టేయచ్చండి, నో ప్రాబ్లం. ఇవాళ వీడియో ఇదే అండి. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ ఫర్